సార్ ఇటీవల కోల్కతాలో అత్యాచార ఘటన దేశంలో తీవ్ర చర్చనీయాంశం. అసలు నేరస్తులు ప్రతి వ్యక్తిలో కొంత నేర ప్రవృత్తి ఉంటుంది అని అంటారు. ఇది పరిధులు దాటి ఇలాంటి నేరాలకి ఏ పరిస్థితుల్లో దారితీస్తుంది? నేర ప్రవృత్తి ఉండేవాళ్ళు మన 100% పాపులేషన్లో యావరేజ్గా చూస్తే 10 to 15% ఉంటారు అంతే. నా నేర ప్రవృత్తి అనేది మాత్రం టోటలీ ఒకటి, కొన్ని జీన్స్ ఉన్నాయి. మన మెదడులో ఒక చిక్కుడుగాయ గింజన్నంత భాగం ఎమిగ్డేలా అంటారు. ఒక కొంచెం నిమ్మకాయ దెబ్బకాయ ఉన్నది ఫ్రాంటల్ లోబ్ ఉంటుంది. ఫ్రాంటల్ లోబ్ ఏం చెప్తుందంటే సమాజం జాగ్రత్తగా విను. మన చిన్నప్పుడు మీ అమ్మగారు చెప్తారు, మన టీచర్ చెప్తారు, వద్దురా బాబు మాట్లాడొద్దు, తప్పు చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, టైంకి వర్క్ చేసుకో, బట్టలు సరిగ్గా పెట్టుకోవాలి, అలాంటి డిసిప్లిన్ అంతా కంట్రోల్ చేసే ఫ్రాంటల్ లోబు న్యూరలాజికల్ కొరిలేషన్ అంటే బ్రెయిన్లో కొరిలేషన్స్ ఉన్నాయి.